హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యురేష్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే నేను ఇప్పుడు ఉన్నానండి జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలో. ఇక్కడికి వచ్చాను వైష్ణోదేవి మాతను దర్శించుకోవడానికి. ఇక్కడికి ఏ విధంగా వచ్చానో ఆల్రెడీగా మీకు ముందు వీడియోలో చూపించాను. ఇక్కడ నుంచి టెంపుల్ టైమింగ్స్, మనం చూడదగిన ప్లేసెస్, ఇక్కడ ఎట్లా స్టే చేయాలి అనేదంతా ఈ వీడియో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share it with your friends, and if possible subscribe our YouTube channel yours. This is for it. चलो ఇది కాట్రా రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ వరకు ఎలా చేరుకోవాలో ముందుగానే ఒక వీడియో చేశాను. దాన్ని చూడకపోతే కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం టెంపుల్ వెబ్సైట్లో ముందుగానే అకామిడేషను, దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ వెరిఫై చేసుకుని RFID కార్డ్ ఇస్తారండి ఇలాంటిది. దీంతో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. వితిన్ 8 hours వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. అలాగే మీకు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదన్నా ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డ్ చూపిస్తే డైరెక్ట్ వాళ్ళే RFID కార్డ్తో సహా ఇచ్చేస్తారు. నేను ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నానండి, SGC వైష్ణోదేవి మాత SGC. ఇది కాట్రాలో ఉంది. ఏసీదండి, ఒక డార్మెటరీ. పర్ పర్సన్ అరౌండ్ 200 పడింది పర్ డేకి. చాలా నీట్గా ఉండి అండ్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. అందరూ హెల్పింగ్ స్టాఫ్. నేను అరౌండ్ 12కి కాట్రాకి రీచ్ అయ్యానండి. అక్కడ నుంచి ఆటో ఎక్కితే 20 రూపీస్. ఇక్కడికి 2 kilometers ఉన్నది అరౌండ్. డ్రాప్ చేసేసారు. రోజు చూస్తున్నారుగా బెడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో, మంచిగా మెయింటైన్ చేస్తారు. మా ఫ్రెండ్ వద్దంటే ఏసీరా బుక్ చేసిండు, కానీ థ్యాంక్ గాడ్ దే ఆర్ ఏసీ ఆన్ చేయలేదు. అక్కడ ఫ్రెష్ అయ్యి యాత్రకు స్టార్ట్ అయినానండి. ఇది బస్ స్టాండ్ దాటుకుని బాన్గంగా వైపు వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి మళ్ళీ 2 kilometers బాన్గంగా. ఇదేనండి మన RFID కార్డ్ వెరిఫై చేసి ఇక్కడ నుండి మన యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసి RFID కార్డ్ వెరిఫై చేసి మనం ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్ చేయాల్సి వస్తుందండి. లగేజ్ నన్ను అడిగితే మనం బుక్ చేసుకున్న రూమ్ దగ్గరే పెట్టేయడం వేస్ట్, లేదంటే దావలో కూడా లాకర్స్ ఉంటాయి. అండ్ అలాగే దర్శనం పోయే ముందర కూడా, టెంపుల్ ముందర కూడా లాకర్స్ ఉంటాయండి, ఫ్రీ లాకర్స్. మీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మొబైల్స్, వాలెట్స్, పర్సెస్ అండ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ కెన్ క్యారీ విత్ యువర్ బ్యాగ్ అండి. పైన మీరు మళ్ళీ టెంపుల్కి దర్శనం పోయే ముందర లాకర్స్లో పెట్టేయచ్చు. చూస్తున్నారు కండి, ఇదే ఫ్రమ్ కాట్రా టు అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. నడిచి వెళ్తున్నాను నేనైతే, ట్రెక్కింగ్ చేయాలనుకున్నాను కాబట్టి. ఇది కాకుండా ఇక్కడ గుర్రం వాళ్ళు అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డోలే అంటే 4 మనుషులు ఎత్తుకొని వెళ్ళిపోతారు గుర్రంలో కూర్చొని వెళ్ళాలని. వాళ్ళు అరౌండ్ 4000 ఛార్జ్ చేస్తారు. ఇవి రెండు కాకుండా మనం హెలికాప్టర్లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. అది పర్ ట్రిప్ కింద నుండి పైకి వెళ్ళాలంటే 2200, కిందికి రావాలంటే మళ్ళీ 2200. రౌండ్ ట్రిప్ ఇట్ విల్ బి అరౌండ్ 4400 అండి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ముందుగానే బుక్ చేసుకోవాలి 3 months అడ్వాన్స్గా. చూస్తున్నారుగా నేను స్టార్ట్ చేశానో లేదో, అలా మనకు కావాల్సినటువన్నీ దావాలో ఉన్నాయండి. లైక్ ఫుడ్డు, అక్కడక్కడ మనకు రెస్ట్ ప్లేసెస్, వెయిటింగ్ హాల్స్, రెస్ట్ రూమ్స్, ఎస్పెషలీ మెడికల్ బేస్ వస్తుంది. దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ. అండ్ అట్ ది సేమ్ టైం అంబులెన్స్లు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి మనకి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే అక్కడ నుంచి సీదా కిందకి హాస్పిటల్కి తీసుకొచ్చేస్తారు. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే అమ్మవారి ఇక్కడ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపాల్లో మనకి ఇక్కడ దర్శనం ఇస్తారండి. వైష్ణవమాత త్రికూట పర్వతం మీద వెలిసారు. పూర్వం ధర్మాన్ని సర్దిద్దడానికి మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవారు కలిసి వైష్ణోదేవిగా రత్నాకర్ అనే రాజుకి జన్మించారండి. చిన్నప్పటి నుంచి అమ్మవారు చాలా అందంగాను పద్ధతిగాను ధర్మాన్ని బోధిస్తూ పెద్దవారయ్యండి. మాత తను భూమిపైకి వచ్చినటువంటి పని సఫలమైందని, పరమాత్మలో కలిసిపోయడానికి అటుగా వచ్చిన శ్రీరాముని విష్ణు రూపంగా గుర్తించి తనని తనలో ఐక్యం చేసుకోమంటే, దానికి రాముడు నేను చేయాల్సిన కార్యములు ఇంకా ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు నేనే ఇక్కడికి మళ్ళీ వస్తాను, అప్పుడు కనుక నువ్వు గుర్తుపట్టినట్లయితే నన్ను అప్పుడు తప్పకుండా తనలో ఐక్యం చేసుకుంటానని మాటిచ్చాడండి. మాటిచ్చిన ప్రకారం రామాయణం తర్వాత రాముడు ఇక్కడికి వస్తే ఒక వయసు అయిపోయిన వృద్ధుడు అవతారంలో
అమ్మవారు గుర్తుపట్టలేదండి. అప్పుడు తనలో ఐక్యం చేసుకోపోగా ఇలా అన్నారండి, లైక్ కలికాలంలో కల్కి అవతారంలో మళ్ళీ నేను భూమిపైన అవతరిస్తాను, అప్పుడు నువ్వు నాలో ఐక్యం అవ్వచ్చు అన్నారు. సో మాత అప్పటి నుంచి ఈ త్రికూట పర్వతం మీద వెలసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోరికల్ని, భక్తి శ్రద్ధల్ని గావిస్తున్నారండి. ఇక్కడ మెక్డొనాల్డ్స్ అండ్ కేఎఫ్సి వాళ్ళ అవుట్లెట్లు కూడా ఉన్నాయండి. ఇది అర్ధనారీశ్వర టెంపుల్. ఇక్కడ అమ్మాయిలు ఒక రిచువల్ పాటిస్తారండి. కింద వాళ్ళు స్నానం చేసి కొండ కింద, ఇంకా ఆ రోజు దర్శనం అయ్యేంత వరకు వారు జింజర్ గార్లిక్ తినారండి. దానికి తగినట్లు ఇక్కడ ఫుడ్ మెక్డొనాల్డ్స్ లాంటి మెయిన్ రెస్టారెంట్స్లో కూడా ఉందండి. దర్శనం తర్వాత దే విల్ ఈట్ ద ఫుడ్. చూస్తున్నారు కదండి, దావ పొడుగు మనకు కావాల్సిన షాప్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ అర్ధకువారి దావ మధ్యలో 2-3 చోట్ల టెంపుల్ వాళ్ళ బోర్డు వాళ్ళదే హోటల్స్ ఉన్నాయండి. అక్కడ రేట్స్ అన్నీ ఫిక్స్డ్, తక్కువ రేట్లోనే మనకు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తుండ్రు. పైకి పోయే కొద్దీ చలి పెరుగుతుందండి, అండ్ అట్ ది సేమ్ టైం మేబీ ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అవుతున్నట్లున్నాయి. సో విత్ ఇన్ ఏ షార్ట్ టైం నడిస్తేనే గస్ వచ్చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే అప్పుడప్పుడు ఆగుతూ నడుస్తూ ఉండండి. ఇంకా కాళ్ళకు మెసేజ్ చేసే మిషన్లు కూడా ఉంటాయి అక్కడ, వీలైతే దాన్ని ట్రై చేయండి. 50 రూపీస్ ఫర్ 15 minutes పెడతారు మ్యాక్సిమం. ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు వ్యూస్ అయితే మాత్రం ఆసంగా ఉంటాయి. చూస్తున్నారుగా మీరే ఎట్లున్నాయో వ్యాలీ. ఈ వ్యూస్ కోసమే నేను యాక్చువల్గా 2కి దిగితే నేను ఎట్లా తిరిగి 4:36 కల్లా పైన ఉండాలని స్టార్ట్ అయ్యానండి. యాజ్ పర్ మా బ్లెస్సింగ్స్ నేను అనుకున్న సమయానికి పైకి రీచ్ అవ్వగలిగానండి. మీరు ఇక్కడికి రావాలనుకుంటే ముందుగానే రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, టికెట్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం నేను ప్రిఫర్ చేస్తానండి. ఎనీవే ఇక్కడికి వచ్చినా కూడా దొరుకుతాయి. ప్రస్తుతానికైతే మాత్రం మహాకుంభమేళ అలాగే అమర్నాథ్ యాత్ర ఈ 2 లేవు కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు. ఆ 2 మీన్స్ లైక్ మహాకుంభమేళ అయిపోయి రీసెంట్ మీన్స్ లైక్ మళ్ళీ మేలో అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు కనుక వచ్చారనుకోండి ఫుల్ రష్ ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. రోప్వే టైమింగ్స్ వచ్చి 6 to 4 PM అండి. దే విల్ ఛార్జ్ అరౌండ్ 450 రూపీస్ అండి. అట్లాగే బ్యాటరీ కార్స్ ఉంటాయి కొండ సగం నుంచి, అక్కడ నుంచి 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇట్ విల్ బీ అరౌండ్ 7 kilometers మోస్ట్లీ. ఇలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్ విల్ బీ టూ రిస్కీ. చూస్తున్నారు కదండి, ఇది కనిపించే లైన్ అది బ్యాటరీ వెహికల్కి డౌన్కి వెళ్ళడానికి బుక్ చేసుకునే లైన్. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇది టెంపుల్ ముందు నుంచి టువర్డ్స్ భైరవ్ బాబా టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. అలాగే త్రూ అవుట్ ద జర్నీ అక్కడక్కడ ఇట్లా షార్ట్ కట్స్ ఉంటాయండి, కాకపోతే స్టెప్స్ ఉంటాయి. సో మీరు క్యాపబుల్ అయితే స్టెప్స్ ద్వారా వెళ్ళిపోతే మనం కొంచెం డిస్టెన్స్ని ఎక్కువ కవర్ చేస్తాము. కాకపోతే చూసుకోండి, ఇవి చాలా స్టీప్గా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. సో మోకాలు నొప్పులు ఈజీగా వస్తాయి. పెద్దవాళ్ళు అయితే ఐ విల్ రికమెండ్ టు గో విత్ ద నార్మల్ వే. ఇదేనండి రోప్ వే మనం మాట్లాడుకుంది ఇందాక. 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక అప్కి. యాక్చువల్గా అయితే ఇప్పుడు రన్ అవ్వకూడదు, సో వాళ్ళు ఖాళీగా రన్ చేస్తారు. దే మే బీ సమ్ మెయింటెనెన్స్ అనుకుంటాను. ఇది పైన భైరవ్ బాబా టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అండి. నేను అనుకున్న సమయానికి ఇక్కడ రీచ్ అవ్వగలను. అరౌండ్ 6:30 అవుతుంది టైం. చూస్తున్నారు కదండి, అక్కడ నుంచి మాతా వైష్ణోదేవి గారి టెంపుల్. సడన్గా టెంపరేచర్స్ కూడా డ్రాస్టికల్గా ఫాల్ అయిపోయినాయండి, అరౌండ్ 0కి పడిపోతున్నాయి. సో నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శనం చేసుకొని టువర్డ్స్ నా డార్మిటరీ బెడ్ వైపు రిటర్న్ అవ్వాలనుకున్నానండి. అనుకున్నట్లే నేను అరౌండ్ 8కి దర్శనానికి వెళ్తే 9 కల్లా బయటకు వచ్చేసానండి. ఇదేనండి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరే మనకు లాకర్స్, ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి బ్యాగ్స్ పెట్టేదానికి. అండ్ అట్ ది సేమ్ టైం మొబైల్స్ పెట్టేదానికి దుర్గా భవన్ దగ్గర ముందరికి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడ ఫర్ మొబైల్ దే ఆర్ ఛార్జింగ్ 50 రూపీస్ అరౌండ్. అంతేనండి, లైక్ నేను అక్కడ దర్శనం చేసుకొని టువర్డ్స్ కాట్రా రిటర్న్ అయ్యాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకేమైనా నేను మిస్ అయ్యింటే వీలైతే కామెంట్ చేయండి, సో దట్ మన పీపుల్కి అది రీచ్ అవుతుంది. సో విల్